ఈ విధముగని దయ చూపెదవని అనుకోలేదయ్యా యేసయ్యా. ఈ విధముగని దయ చూపెదవని అనుకోలేదయ్యా యేసయ్యా. అనుకోలేదయ్యా యేసయ్యా. పర్వతములు తొలగినను మెట్టలే తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అన్నావు. పర్వతములు తొలగినను మెట్టలే తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అన్నావు. నాకు ముందుగా నడచిన నా యేసయ్యా, నాకు ముందుగా నడచిన నా యేసయ్యా. ఈ విధముగని దయ చూపెదవని అనుకోలేదయ్యా యేసయ్యా. అనుకోలేదయ్యా ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు. నా పక్షమై నిలచిన నా యేసయ్యా, నా పక్షమై నిలచిన నా యేసయ్యా. ఈ విధముగని దయ చూపెదవని అనుకోలేదయ్యా యేసయ్యా. అనుకోలేదయ్యా యేసయ్యా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని సెలవిచ్చినవయ్యా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని సెలవిచ్చినవయ్యా. నన్ను బలపరచిన నా
పరచిన నా యేసయ్యా, ఈ విధముగని దయ చూపెదవని అనుకోలేదయ్యా యేసయ్యా, అనుకోలేదయ్యా యేసయ్యా. అడుగు జాడలలో నన్ను నడిపించి మేలుతో నా హృదయం తృప్తిపరచినవయ్యా. నీ అడుగు జాడలలో నన్ను నడిపించి మేలుతో నా హృదయం తృప్తిపరచినవయ్యా. నన్ను ఆదరించిన నా యేసయ్యా, నన్ను ఆదరించిన నా యేసయ్యా, ఈ విధముగని దయ చూపెదవని అనుకోలేదయ్యా యేసయ్యా, ఈ విధముగని దయ చూపెదవని అనుకోలేదయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఈ దినము నీ వర్తమానము ద్వారా నీ ప్రజలను సంధించి బలపరచండి. ఇదిగో నీ సందేశము అనేకులకు ఆదరణ, ఆశీర్వాదము, క్షేమము, నెమ్మది కలుగునట్లుగా కృప చూపి బలపరచమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వాక్యమును వినుచున్న ప్రజలందరికీ శుభము, సమాధానము కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని కృపయు కటాక్షము వినుచిన వారి హృదయములలో దేవుని గొప్ప కార్యము జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చివరి దినములు, అంచె దినములలో నేటి క్రైస్తవ సంఘము ఎలా ఉంది, దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా ఉండాలి, ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అట్టివాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం. ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. పూర్వము దేవుణ్ణి వెంబడించిన భక్తులు ఎలా ఉన్నారు, వారు వేటిని ఉపేక్షించుకున్నారు అని మనం పరిశీలించి చూడగలిగితే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభు వారు చెప్పారు, మొదట నన్ను వెంబడించాలనుకున్న వాడు తన సిలువను ఎత్తుకొని
తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని యేసును వెంబడించేవారు. అలాగే పౌలు గారిని మనం చూడవచ్చు. నిశ్చయముగా అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చివరి దినాల్లో చూస్తే దేవుడి దగ్గరికి వెళితే నాకేమి లాభం వచ్చుద్ది, ఏ మేళ్ళు జరుగుతాయి, ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయని చాలామందికి ఒక ఆలోచన. ఎంతసేపు వారికి భూ సంబంధమైన ఏవి దొరుకుతాయా, ఉద్యోగం దొరుకుతుందా, ఆస్తిపాస్తులు ఏమన్నా సమకూడుతాయా, లేక మనసులో అనుకున్నవన్నీ జరిగిపోతాయా. ఇంకా చాలామందిని తెలిసి తెలియని వాళ్ళు కూడా అడిగితే ఏమని చెప్తారు అంటే, మేము అనుకున్నవి జరిగితే మేము కూడా వస్తాంలేండి అంటారు. అంటే వాళ్లకు లాభకరమైనవి ఏవైనా అనుకుంటే వస్తారు. అంటే ఈ లోకం దేనికోసం అంటే ఎంతసేపు లాభము కోసం, లాభము కోసము దేవుణ్ణి వెతుకుతున్నారు, లాభం కోసము దేవుని దగ్గరికి వస్తున్నారు. పిల్లలు పుడతారని, అందుట్లో కూడా మగపిల్లలు పుడతారని, మళ్ళీ ఆడపిల్లలు పుట్టకూడదు. గేదెలు ఒకవేళ దూడలు పెట్టినాయి అనుకోండి, దున్నపోతులు పుట్టకూడదు, అన్ని పేదోళ్ళే పుట్టాలి. మనుషులు స్వార్థమైన కోరికలు చూడండి. ఒకవేళ ఇంట్లో ఉన్న బిడ్డలు ఉన్నారనుకోండి, కూతుళ్ళకు కానీ కొడుకులకు కానీ అందరు కుమారుల సంతతే పుట్టాలి. ఆహా, మనిషి ఏ విధంగా లాభాన్ని అపేక్షిస్తున్నాడో చూసారా? కాబట్టి భూ సంబంధమైన వాటిని లాభము కోసం దేవుణ్ణి వెతికే వారలారా, యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్న మాట వినుడి. యేసును వెంబడించాలనుకొనుచున్న నీవు నీ సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని యేసును వెంబడించే వ్యక్తిగా నీ జీవితంలో ఉంటే నిజంగా అది నీకు ప్రయోజనకరము, దీవెనకరము. ఎవరెవరు నష్టపోయారు అనేది చూద్దాం. మొదటిగా పౌలును గురించి చదువుకుంటే పౌలు చెప్తున్నాడు, అయినను, ప్రైజ్ ద లార్డ్, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవుని ప్రియ బిడ్డలారా, లాభకరమైనవి, లాభకరమైన వాటిని యేసుక్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఈరోజు యేసుక్రీస్తు నిమిత్తము నష్టపోయే వాళ్ళు ఎంతమంది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి లాభాలు సంపాదించాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు నిమిత్తము నష్టపోవాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు వల్ల లాభమా, నష్టం కావాలా? ముందు నువ్వు నష్టపోవడానికి ఇష్టపడతావా అని బైబిల్ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ముందు నీకు లాభం వస్తే కాదు, నష్టమైన దేవుని కొరకు ముందుకు సాగిపోగలవా? లాభమైనవి ఏవేవో అవి ఈనాడు అన్నిటి దగ్గర, దేవుని దగ్గర కూడా లాభాలు, దైవ సన్నిధిలో కూడా లాభాలు, దేవుని పనిచేసిన కూడా లాభాలు. చూడండి, సొంత వాళ్ళ దగ్గర కూడా లాభాలు, రక్త సంబంధుల దగ్గర కూడా లాభాలు వస్తేనే ఆ పని చేస్తారు, లాభం లేకపోతే ఆ పని చేయలేరు. వాళ్ళు సొంత రక్త సంబంధులు కానీ లాభం ఉండాలి. వాళ్ళ వల్ల ఏదైనా లాభం ఉందంటేనే వాళ్ళ మీద ప్రేమ, లేకపోతే వాళ్ళ వల్ల మనకి ఏ లాభం లేదంటే ప్రేమ లేదు, దోమ లేదు.
ఈనాడు లోకం అలా తయారైపోయింది. సొంత వాళ్ళలో కూడా, బిడ్డల వలన కూడా, తల్లిదండ్రుల వలన కూడా, తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే, విలువైన ధనము దాచిపెట్టి ఉంటే వాళ్ళకు విలువలు ఉంటాయి, వాళ్ళకు ఘనత ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేదంటే రోడ్డును పడాల్సిందే, అనాథాశ్రమాలకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే వాళ్ళ వలన ఏ లాభము లేదు కనుక తల్లినైనా తండ్రినైనా విడిచిపెడతాడు. ఎందుకంటే లాభం వస్తే ఉండొచ్చు. ఒకవేళ తల్లి కాస్త ఓపిక కలిగింది అయితే ఇంట్లో పని చేసుద్ది కనుక ఆమె ఉండొచ్చు, తండ్రి మళ్ళీ పనికిరాడు. అలాంటి పరిస్థితులు నేడు దేశవ్యాప్తంగా అనేక కుటుంబాల్లో ఇలాంటి దుస్థితి సంభవించడం మనం చూస్తున్నాం. మనుషుడు ఎంతసేపు లాభము కొరకే ఒక ఎద్దు బాగా శ్రమ చేసి కష్టపడి ముసలిది అయిపోయింది అనుకోండి, దానివల్ల వెంటనే మనకు లాభం లేదు కనుక దానివల్ల అది చేసిన కష్టం కానీ శ్రమ కానీ దాని కష్టార్జితం అనుభవించి కూడా దాన్ని దేనికైనా ఎంతకైనా అమ్మేస్తారు. దాన్ని పోషించడం మన వల్ల కాదు, లాభం లేదు కదా. లాభం ఉంటేనే ఏ పనైనా చేసేది. మనుషుడు లాభాలకు అలవాటు పడ్డాడు. అయితే నష్టపోయేవాడేవాడు? అపోస్తుడైన పౌలు క్రీస్తు నిమిత్తము అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అలాగే మోషే గారు కూడా హెబ్రీలకు రాసిన పత్రికను మనం చదువుకోవచ్చు. 11వ అధ్యాయం. మోషే ఏమని తీర్మానం చేసుకున్నాడో చూద్దాం. 11:26 విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. నింద గొప్ప భాగ్యం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా పొందబో బహుమానమందు దృష్టి యుంచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మోషే గారు కూడా కొన్ని నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరి నిమిత్తము అనగా తనను పిలిచిన దేవుని నిమిత్తము. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే లాభము కంటే తనకు వచ్చే లాభము కంటే ఐగుప్తు ధనం అంటే సాధారణంగా రాజ్యపాలన కోసం పోటీలు పడేవాళ్ళు ఉన్నారు, నేనా అని. ఇక్కడ మోషే గారు భూరాజ్యము కోసమో అధికారము కోసమో లేకపోతే ధనము కోసమో అపేక్షించిన వాడుగా లేడు. కానీ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఈనాడు నింద వచ్చుద్ది అంటే అడ్రస్లో కూడా ఉండకూడదు, వెళ్ళిపోవాలి ఎక్కడికన్నా. చిన్న దూషణ వచ్చిందంటే అబ్బా భరించలేం మనం. ఏం క్రైస్తవుడివి నువ్వు? అసలు నీది భక్తి అయినా? అసలు నీకు విశ్వాసం ఉందా? నువ్వు దేవుణ్ణి కలిగిన వ్యక్తివైతే నీకు ఈ తలంపు, ఈ ఆలోచన రాకూడదు. అపోస్తుడైన పౌలు గారు ఇలా చెప్తుంటే మోషే గారు నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకుంటూ ఉంటే నువ్వు పారిపోతారంటే నువ్వు క్రైస్తవుడివే కాదు. శ్రమలకు నిందలకు భయపడే క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదని చెప్తుంది వాక్యం.
నిజముగా దేవుని కలిగిన వారికి ఇవన్నీ ఉండాలి. అప్పుడే నువ్వు గొప్ప భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలివి అవుతావు. నిందలకు, శ్రమలకు, బాధలకు, అవమానాలకు భయపడే క్రైస్తవుడు నువ్వేం క్రైస్తవుడు? ప్రాణమైన పెట్టాలి అవసరమైతే క్రైస్తవుడు అయితే. ఇక అవమానాలు, బాధలు, నిందలు అటు ప్రక్కన పెట్టి అవసరమైతే ప్రాణమును సహితం క్రీస్తు కొరకు లెక్క చేయనివాడు. ఈనాడు దేవుని కొరకు ఒక రోజు, ఒక 10 రోజులు, ఒక నెల రోజులు నీ పని కేటాయించగలవా? నీ సంపదను ప్రక్కన పెట్టగలవా? నష్టమైనా పర్లేదు, దేవుని కొరకు నేను నష్టపోతానని తీర్మానం నీకు ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. అలా తీర్మానం నీకు ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్ని లాభాలను లెక్క పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం రాదు. కానీ నష్టపోవడానికి క్రీస్తు యేసు నిమిత్తం అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటినీ యేసుక్రీస్తు నిమిత్తము నష్టపోవడానికి నష్టముగా ఎంచుకొంటిని. మోషే గారు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొంటిని. అక్కడ నష్టముగా ఎంచుకున్నాడు, ఇక్కడ నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. లోకంలో ఉంటే నీకు నిందలు రాకపోవచ్చు, నువ్వు లోకంలో అయినా వచ్చిన నిందలకు నువ్వు నష్టం భరించాల్సింది. కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం కదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అప్పటి వరకు లాభాలు సంపాదించిన, వడ్డీకి వడ్డీ సంపాదించిన జక్కయ్య యేసుక్రీస్తు నిమిత్తం నష్టపోవడానికి ఇష్టపడలేదా? ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించేంత వరకు లాభాలు సంపాదించిన వాడు ధనవంతుడు. జక్కయ్య గురించి వాక్యం చెప్తుంది, ధనవంతుడునైన జక్కయ్య నా ఆస్తిలో సగము భాగము. ఆమేన్. అంటే ఇప్పుడు నష్టపోవడానికి ఇష్టపడ్డా లేదా? నష్టమైనా పర్లేదు, నా ఆస్తిలో సగభాగమైన. అప్పుడే దేవుని బిడ్డగా మారాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తీర్మానం నీలో వచ్చేంత వరకు నువ్వు దేవుని బిడ్డవని అనిపించుకోలేవు. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పాడు, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతను కూడా. ఆమేన్. ఎప్పుడు అబ్రహాము కుమారుడయ్యాడు? నష్టపోవడానికి. చాలాసార్లు లాభాలు వస్తేనే సంతోషం ఉంటుంది కొందరికి, నష్టాలు వచ్చినాయి అనుకోండి ముఖంలో కాంతి కనపడదు, వెలుగు రాదు, బాధ. లాభం వస్తే, అల్పమైన లాభం వస్తే అబ్బో సంతోషం. అదేనా క్రైస్తవుడి సంతోషం? అది లోకం కూడా సంతోషపడుతుంది ఆ విధంగా. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అని నీకు లోకానికి వ్యత్యాసం ఏముంది? లోకము సంతోషపడలేదు, అయినను నువ్వు సంతోషంగా ఉండాలి. లాభము లేకపోయినా, నిందలు వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు లాభం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఆమేన్. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు ప్రార్థన కాదు, అన్ని వేళలా ఏ పరిస్థితులు ఎలా వచ్చినాను లాభమైన అతిశయపడడానికి లేదు, నష్టం వచ్చినా కృంగిపోవడానికి లేదు. అదే క్రైస్తత్వము. క్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నాడు.
జక్కయ్య అప్పటి వరకు ఎంత సంపాదించుకున్నాడో, ఎంతో సంపాదించి ఉంటేనే ధనవంతుడని అతనికి పేరు. ధనవంతుడు దేవుణ్ణి గుర్తించిన తర్వాత దేవుని కొరకు నష్టపోవడానికి ఆయన వెంటనే ఎంచుకున్నాడు తన తీర్మానాన్ని. దేవుని యొద్దకు వచ్చిన వారికి ఇదిగో ఈ తీర్మానం ఉండాలి. ఇంకా నేను ఎంత సంపాదించుకుంటానో, అయ్యో ఈ లోకస్తులు కూడా ఏం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం లాభం ఉందో, ఏం ఆశీర్వాదాలు వచ్చాయి, మీ అమ్మాయికి పెళ్ళయిందా, లేకపోతే నీకు మనవడు పుట్టాడా, లేకపోతే అంతకుముందు కంటే ఏమన్నా ఆస్తులు ఎక్కువ ఏమైనా సంపాదించా అంటే భూ సంబంధమైన కనిపించాలి. ఎకరాలు పొలం ఏమన్నా కొన్నావా, ఏమీ లేదుగా. దేవుని దగ్గరికి వెళ్ళినా నీకేమీ లేదుగా అంటే అవును కదా, ఉసూరు మట్టు నాకేం జరగలేదుగా అంటే భూ సంబంధమైన దొరికితే నీకు భక్తి చేస్తావు. భూ సంబంధమైన దొరకకపోతే, అనుకున్నవి జరగకపోతే దేవుడు లేడు, గీవుడు లేడు, భక్తి లేదు, ఏమీ లేదు. నో, అసలు అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు అనిపించుకోవడానికి యోగ్యులు కూడా కారు. యేసుక్రీస్తు కొరకు అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించిన మోషే ఎక్కడా, అపోస్తలుడైన పౌలు ఎక్కడా, ఈనాడు నీవు ఎక్కడా? లాభమైనవి క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకుంటున్నానన్నాడు. ఓ క్రైస్తవ సమాజమా, క్రీస్తు కొరకు ఈరోజు నష్టపోవడానికి నీకు ఇష్టమేనా? ఒక క్రైస్తవుడు తన యవ్వనకాల జీవితంలో మంచి నమ్మకస్తుడుగా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాం లింకన్. యవ్వన దశ మొదలుకొని వ్యాపారాలు ప్రారంభించాడు. కొన్ని తాను ఎన్ని చేస్తున్నా నష్టపోతూనే వస్తున్నాడు. రాజకీయ పరంగా కూడా చాలాసార్లు ఓడిపోయాడట. అయితే 53వ ఏట అంతవరకు అపజయాలే తన జీవితంలో, అన్నీ నష్టాలే. అయినా భక్తిని విడవలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. 53వ సంవత్సరంలో అతను పోటీ చేస్తే అమెరికాకు అధ్యక్షుడయ్యాడు. స్తోత్రం. ఎన్నిసార్లు నష్టపోయిన ఒక వ్యక్తి ఒకరోజు దేవుని విజయాన్ని చూశాడు. నష్టపోయినప్పుడు చూడండి, ప్రేమించిన ఆమె చనిపోయింది, తను ఇష్టపడినటువంటి ఆమె చనిపోయింది. వ్యాపారాల్లో నష్టం వచ్చింది, అయినా దేవుడు లేడు అనలేదు. రాజకీయాల్లో ఓటమి ఎదురైంది. చాలాసార్లు క్రైస్తవుడు ఓడిపోయినా తట్టుకునే సహన గుణం ఉండాలి. దానిలో కూడా దీర్ఘశాంతంగా దేవుని వైపు చూసే నిరీక్షణ ఉండాలి. కష్టాలు, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, నష్టాల్లో, బాధల్లో దేవుని కొరకు మరికొందరి ప్రజలకు మాదిరిగా ఉండే, ఓటమిని అంగీకరించే మనస్సు నీకున్నప్పుడే నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. స్తోత్రం. చిన్నదానికి తట్టుకోలేక, పెద్దదానికి భరించలేక, ప్రతి సమస్యకు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవే. వాక్యం చెప్తుంది, శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగుదువు. చేతగాని తనము ఈనాడు దేవుని బిడ్డల్లో కూడా ఉందంటే అది చాలా బాధకరమైన విషయం. అనుకున్నవి జరగలేదని బాధపడటం. నిరీక్షణ ఉండాలి, దేవుడు ఇస్తాడని నమ్మిక కొనసాగాలి, ఆసక్తికరమైన అడుగులు ముందుకు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తుల జీవితాల్లో మనం చూడవచ్చు, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ స్వజనులను, నీ బంధుమిత్రులందరినీ, నీ స్వదేశాన్ని మొత్తం విడిచిపెట్టు. అవి అప్పటి వరకు అబ్రహాముకు అవి లాభకరమై ఉండవచ్చు. స్వజనులు, బంధుమిత్రులు అందరూ కూడా తనకున్నటువంటి స్వదేశము, అవన్నీ అప్పటి వరకు అవి లాభకరమై ఉండవచ్చు. నేనిచ్చే లాభం కావాలా, నీకు లోకం ఇచ్చే లాభం కావాలా?
ఏదో కోరుకో. అయితే నేనిచ్చే లాభం కావాలంటే కొన్ని నువ్వు నష్టపోయి వాటన్నిటిని విడిచి నా ఎమ్మటి రమ్మన్నాడు. దేవుని కొరకు అబ్రహాము అవన్నిటిని విడిచిపెట్టాడు. ఈనాడు క్రైస్తత్వం లేకొచ్చిన అన్నదమ్ములు విడిచిపెట్టరు, బంధుమిత్రులు విడిచిపెట్టరు, ఆచారాలు విడిచిపెట్టరు, వారి అలవాటు విడిచిపెట్టరు. వాళ్ళు ఏదైనా అప్పుడప్పుడు కార్యక్రమాలకు పిలిస్తే ఏమైనా అనుకుంటారేమో వాళ్ళ ఇష్టాన్ని కూడా నెరవేరుస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు దేవుని బిడ్డలు సైతాను సంబంధులతో కూడా సహవాసం చేస్తారు. సైతాను ఇష్టాన్ని నెరవేరుస్తారు, ఇటు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు. నో, ఒక దాసుడు ఇద్దరు యజమానులను సంతోషపరచనేరరు. నువ్వు క్రీస్తునైనా సంతోషపరచు, లేదా క్రీస్తును సంతోషపరచకపోతే మరి లోకాన్ని గురించి చెప్పనక్కర్లేదు. క్రీస్తు సంతోషపడకపోతే వెంటనే సంతోషపడేది ఎవడో తెలుసా? ఈ లోక అధికారి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చి కూడా లాభాలను అపేక్షిస్తున్నావా? ఆదిమ సంఘం చేసిన త్యాగం ఏంటి? తమ చర స్థిర ఆస్తులను దేవుని కొరకు నష్టపోవడానికి ఎంచుకొని తమ ఆస్తులను అమ్మి దేవునికి ఇచ్చారు. అంటే ఆ రోజు ఆదిమ సంఘం ఇష్టపడింది దేవుని కొరకు, దేవుని స్వార్థ కొరకు నష్టపోవడానికి ఇష్టపడింది. అందుకే ఆదిమ సంఘములో అద్భుతాలు జరిగాయి. ఎలాంటి అద్భుతాలు జరిగాయంటే నిజంగా వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు మహత్కార్యాలు చూశారు. ఎందుకు మహత్కార్యాలు చూశారంటే వాళ్ళ త్యాగాన్ని బట్టి, వాళ్ళ యొక్క తీర్మానాన్ని బట్టి, వాళ్ళ యొక్క భక్తి భావన బట్టి. భక్తి అంటే ఏదో దేవుని సన్నిధికి కనపడేది భక్తి మాత్రమే కాదు, క్రియల్లో కూడా ఉండే భక్తి. అబ్రహాము ఎంతగా లోక సంబంధమైన అన్ని ఇడిచి నష్టపోయాడు కనుక నష్టమునకు తిరిగి ప్రతిగా దేవుడు ధనవంతుని చేసి ఆశీర్వదించాడు. స్తోత్రం. ముందుగా కొన్ని నువ్వు నష్టపోవడానికి దేవునితో వెంబడించేటప్పుడు కొన్ని నీ స్నేహితులు నష్టపోవాలి, నీ ఆచారాలు నష్టపోవాలి, నీ అలవాట్లు నష్టపోవాలి, నీ యొక్క లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టాలి. అలాగైతేనే దేవుని నిన్ను వెంబడించగలవు. నేను అలా వెళ్తాను, నేను ఇలాగ వస్తానంటే దేవుణ్ణి సంతోషపరచలేరు. నిన్ను దేవుణ్ణి సంతోషపరుస్తావా లేక దయ్యాన్ని సంతోషపరుస్తావా? దయ్యాన్ని సంతోషపరిస్తే నీకు వచ్చే లాభం ఏమో కానీ నీకు జరిగే నష్టం మాత్రం తీరని నష్టము, శ్రమ, భయంకరమైన శ్రమలు ఉంటాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకు శ్రమలు రావని మీరు అడగవచ్చు. ఈ శ్రమలు పరిశ్రమలుగా మారుతాయి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కనుక క్రీస్తు కొరకు ఈ రోజున దేవుని కొరకు నేను అప్పగిస్తున్నా. దేవుని కొరకు ఇది నాకు లాభమే. ఈ గంట సమయం దేవుని కొరకు అప్పగిస్తున్నా. ఈ సమయం క్రీస్తు కొరకు ఇచ్చేస్తున్నాను. ఈ సమయం నాకు లాభకరమే. స్తోత్రం. ఈ రోజును ఇదిగో ఈ నెలను ఇదంతా దేవుని కొరకు ఉపవాసాల్లో గడిపి ఇది దేవునికి అప్పగిస్తున్నా. ఇవన్నీ నా జీవితానికి ప్రయోజనాలే అనే సమర్పణ ఎంచుకునే ఎంపిక నీలో ఉండాలి. స్తోత్రం. అప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతమైన సమాధానాన్ని చూడగలవు. ప్రైజ్ ద లార్డ్. మోయాబు సంతోషాన్ని నాకు అవసరం లేదనుకుంది. మళ్ళీ పెళ్లి చేసుకొని ఆనందపడాలని అనుకోలేదు రూతు. మోయాబు జీవితం నాకు వద్దు, విధవరాలుగానే ఉంటాను, జీవము కలిగిన దేవుని యొద్దకు వెళతాను, ఆ మార్గంలోనే నడుచుకుంటాను, వెనక్కున్నవి నాకు అవసరం లేదు అని ముందుకే సాగిపోయింది రూతు. అందుకే ఆమె జీవితంలో ఆమె ఊహించని కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మోయాబు సంతోషాన్ని ఆమె విడిచిపెట్టిందా లేదా? ఒక ఆమె విడిచిపెట్టలేక వెనక్కి వెళ్ళిపోయింది. నా వల్ల కాదు, నేను విడిచిపెట్టలేను, నాకు లోకంలో ఉన్న సంతోషమే కావాలని వెనక్కి వెళ్ళిపోయింది.
ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ లోకమును విడిచి జీవము కలిగిన దేవుని రెక్కల నీడకు వచ్చిన రూతు ఎంత ధన్యురాలయ్యింది. స్తోత్రం. ముందుగా ఆమె నష్టంగా ఎంచుకోకపోతే క్రీస్తు అడుగు జాడల్లో నడిచే నయోమిని వెంబడించేదే కాదు. ముందుగా నీ దేవుడే నా దేవుడు అనింది. ఆమెన్. ఏమని చెప్పింది? నీ దేవుడే నా దేవుడు. ఆమెన్. నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు. ఆమెన్. నా బంధువులు వద్దు. అవును, దేవుని నిమిత్తం ఆమె నష్టపోవడానికి జీవం కలిగిన దేవుణ్ణి రుచి చూసిన తర్వాత లోకము తట్టు మళ్ళీ ఆమె చూడదలుచుకోలేదు. అందుకనే అత్యధికమైన విజయం ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ముందుగా ఆమె కొన్ని ఉపేక్షించుకోకపోతే, ఆమె కొన్నిటిని విడిచిపెట్టకపోతే ఈనాడు రూతును గురించి మనం చెప్పుకోవడానికి సాక్ష్యం ఉండేది కాదు. ఆమెన్. నువ్వు కూడా నీకు ఇష్టమైనవన్నీ విడిచిపెట్టాలి దేవుని కొరకు, నష్టపోవాలి దేవుని కొరకు. ప్రభు అయిన దేవుడు కూడా యేసుక్రీస్తును సిలువలో మరణించడానికి విడిచిపెట్టాడు. అలా ఆయనను విడిచిపెట్టకపోతే యేసుక్రీస్తు మరణించేవాడు కాదు. ఎందుకు ఇష్టమైంది తండ్రికి అంటే, మనందరం విమోచన పొందాలని కుమారుని నష్టపోయాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. ఆమెన్. యేసుక్రీస్తుని గురించి మీకు ఎంతగా తెలుసు? మీ హృదయాన్ని నిజంగా ఆనందంతో తాకాలి కదా. ఆమెన్. నిజంగా అన్నిటిని నష్టపోవడం వేరు, యేసుక్రీస్తును తండ్రి తన కుమారుణ్ణి నష్టపోవడం అన్నది మామూలు విషయం కాదు కదా. అలాగే యేసుక్రీస్తు నీ కొరకు ఏం నష్టపోయాడంటే తన ప్రాణాన్ని, పరలోక భాగ్యాన్ని నష్టపోయాడు. తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యాన్ని నష్టపోలేదా? ఆమెన్. చెప్పండి, యేసుక్రీస్తు వారు ఏమి నష్టపోయారు? తండ్రితో ఉన్న భాగ్యమును విడిచిపెట్టుటకు, ఆయన దరిద్రుడవుటకు. ఆమెన్. ధనవంతుడయ్యుండియు ఆయన దరిద్రుడవుటకు ఇష్టపడ్డాడు. అంటే ధనవంతుడు, తండ్రితో ఉండే భాగ్యము, తండ్రితో ఉండే ధన్యత చాలా గొప్పది. అలాంటి భాగ్యాన్ని కూడా విడిచి నష్టపోయి దరిద్రత, దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎంతగా నష్టపోయాడంటే యేసుక్రీస్తు వారు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టడం అన్నది అందరికీ సాధ్యము కాదు. నేను ఒకసారి పరలోకాన్ని చూసిన తర్వాత అమ్మో దీన్ని విడిచిపెట్టకూడదు అనిపించింది. ఒకసారి దర్శనం చూస్తేనే ఈ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అనిపిస్తే, అదే పరలోకములో నిత్యము ఉండేటువంటి వాళ్ళకి అది విడిచిపెట్టాలంటే సామాన్యమో కాదు. అయితే అలాంటి గొప్ప ధన్యత యేసుక్రీస్తు వారు విడిచి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అది నష్టపోయాడు గనుకనే మనకు రక్షణ ఇచ్చాడు. ఆమెన్. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు కొన్ని నష్టపోవాలి. నీ ఆస్తి నష్టపోవాలి. నేను మొట్టమొదట ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను ఇదే ఎంచుకున్నాను. నా వెనకాల ఉన్న ఏ ఆస్తి కూడా నా దేవునికే సొంతం అవ్వాలి. నేను ఇక్కడ, నా ఆస్తులు అక్కడ ఉండకూడదని చెప్పి నిర్ణయించుకున్నాను. దాన్ని దేవునికి ఇచ్చేయాలి ముందు. స్తోత్రం. అట్లా ఒక్కొక్క స్టెప్పు మీ అందరికి అది బాగా తెలుసు, చెప్పనక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కటి విడిచిపెట్టడం. ఈరోజు మరొక సాక్ష్యం చెప్తున్నా. ఈ నెలలో, ఈ సంవత్సరంలో 3 వాహనాలు అమ్మేశాను. లారీ, 2 చిన్న కార్లు, పెద్ద కారు 2 కూడా అమ్మేశాను. దేవుని నిమిత్తం నాకు భూ సంబంధమైన వాటి మీద మనస్సు లేదు అని నేను దేవుని సన్నిధిలో చెప్పగలను. స్తోత్రం. నా సౌఖ్యం కోసం నాకు అవసరం లేదు. అవి దేవుని మహిమ కొరకే ఉపయోగించబడుతున్నాయి. దేవుని మహిమ కొరకే, దేవునికే స్తోత్రం. ఆమెన్. ఇంకా కొన్ని నష్టమైన
దేవుని కొరకు నష్టపోవడానికైనా ఇష్టమే. అప్పుడే మనం అంగీకరించబడతాం. క్షమించడానికి ఇష్టమే, సహించడానికి ఇష్టమే. పూర్తిగా ఆస్తిని కోల్పోవడానికి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకుంటే మీరు సంతోషముగా మీ ఆస్తిని కోల్పోవడం కూడా ఇష్టపడితిరి. స్తోత్రం. అలాంటి ఇష్టం ఉండాలి. పోయిన తర్వాత అయ్యో అది పోయిందని కన్నీళ్ళు పెట్టుకోవడం, ఏడవటం. కొందరికి ఎప్పుడో గతించిపోయిందాన్ని పోగొట్టుకున్న వాటిని తలంచుకొని ఏడుస్తూ ఉంటారు. నా సిగ్గుసేటు. నిజమైన క్రైస్తవుడు పోగొట్టుకున్న వాటిని గురించి, పోయిన వాటి గురించి ఏడవాడు. దేవుడు అంతకంటే శ్రేష్టమైన ఈవులు మనకి ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కనుక లేఖనాలు ఎరిగి ఉండండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశమునకున్న సంతోషం, ఈ లోకం యొక్క సంతోషం నేను అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం నాకు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏవేవి నాకు లాభకరమో, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత దైవ సన్నిధిలో దేవుని బిడ్డల దగ్గర లాభాలను ఆశించే వ్యక్తిగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే లాభాన్ని పొందలేవు. నువ్వు నష్టపో. దేవుని దగ్గర క్రీస్తు ప్రేమను పంచు. అందరు నీకు విమర్శ పంచారనుకో, నీ ప్రేమ ద్వారా నువ్వు నష్టపో. నువ్వు ప్రేమను పంచి నష్టపో. అప్పుడు నీకు ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. వాళ్ళకు నువ్వు ప్రేమను పంచితే నీకు ద్వేషాన్ని పంచారనుకో, విమర్శ పంచారనుకో, దానివల్ల వాళ్ళ ప్రతిఫలం వేరుంటుంది. కానీ నీకు ఇచ్చే దేవుడు ఫలం మాత్రం చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆమేన్. నువ్వు శ్రేష్టమైన ప్రేమను పంచు. చూడండి, యేసు ప్రభు వారు శ్రేష్టమైన ప్రేమను పంచితే ఈ లోకం ఆయన్ని ద్వేషించింది. ఆయన వలన శ్రేష్టమైన ఈవులను పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు సైతం ఆయన సిలువేయమని చెప్పారు. దాని వలన లోకం నష్టపోయింది, కానీ యేసుక్రీస్తు వారికి కాదు ఆ నష్టం. అందుకని లోకము నీ మీద ప్రేమ చూపకపోయినా, విమర్శల నీ మీద ఇంకాస్త కురిపించినా, ఆటంకాలు నేను ఇంకా ఎక్కువగా వెంబడిస్తున్నా, నువ్వు నిజమైన ప్రేమను కనుపరుస్తూ క్రీస్తు కొరకు క్రయధనమైపోతూ నష్టపోతూ కరిగి వెలిగే కాంతి జ్యోతిగా నీ ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కరిగిపోతూ కూడా వెలుగునివ్వాలి. ఒక చిన్న క్యాండిల్స్ మనకు కొన్ని నేర్పిస్తుంది. అది కరిగిపోతూ వెలుగునిస్తుంది. మరి క్రీస్తు కొరకు నువ్వు కరిగిపోతున్నావా, నలిగిపోతున్నావా? ఒక గాయకుడు ఇలాగ పాడాడు, అరిగిపోతా యేసయ్య నీ సన్నిధిలో, కరిగిపోతా యేసయ్య నీ సేవలో. స్తోత్రం. తొప్పు బట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్య నీ సేవలో. చూడండి, ఉప్పు కరిగిపోలేదనుకోండి రుచినివ్వదు. క్యాండిల్స్ కూడా కరిగిపోతూ ఉంటేనే వెలుగునిస్తుంది. నువ్వు కూడా నీ సంపదలను పెంచుకుంటూ పోవడం కోసం కాదు, నీ సంపదను క్రీస్తు కొరకు కరిగిపో. ఆమేన్. అప్పుడు వెలుగునిచ్చి దేవుని మహింప. నీ సంపద అయినా, నీ ఆరోగ్యమైన, నీకున్న ఈవులు ఏవైనా క్రీస్తు కొరకు అవి ఖర్చు అవుతున్నాయా? ఈ దినం ప్రభువుని అడిగితే, దేవా ఈ ప్రజలకు ఏమి సిద్ధపరిచావు, ఏమి మాట్లాడాలి, ఏ సందేశాన్ని సిద్ధపరిచావంటే, నా కొరకు నష్టపోయేవారు ఎవరున్నారో చెప్పు. ఆ విషయాన్ని వాళ్లకు లాభాన్ని నేను ఇస్తాను. ముందు నా నిమిత్తం నష్టపోతే లాభాన్ని ఇస్తాను. సాధు సుందర్ సింగ్ గారు సర్వ సంపదలను, ధనాన్ని విడిచిపెట్టాడు. 1600 సంఘాలకు స్థాపించాడు. నిజంగా లోకాన్ని, లాభాన్ని అపేక్షిస్తే ఇన్ని వందల సంఘాలు స్థాపించేవాడు కాదు. కొంత భూ సంబంధమైన వాటిని నష్టపోయాడు గనుకనే ప్రైజ్ ద లార్డ్ శ్రేష్టమైన ఈవులను, ఆత్మ సంబంధమైన కృపను ఆయన పొందుకోగలిగాడు. అందుకని దేవుని నిమిత్తం ఉద్యోగాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, సంపదను విడిచిపెట్టిన వాడు. నా నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిన వాడికి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. విడిచిపెట్టవా? విడిచిపెట్టగలవా?
భూమిని విడిచిపెట్టగలవా? సంపదను విడిచిపెట్టగలవా? అవసరమైతే ఉద్యోగాన్ని విడిచిపెట్టగలవా? అలా విడిచిపెట్టిన వాళ్ళు పొందుకున్నారు శ్రేష్టమైన ఈవులు. ఆమేన్. కొందరు దాన్ని విడిచిపెట్టడానికి అంగీకారం లేని వాళ్ళు దేవుణ్ణి కూడా పక్కన పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు లోకమును అపేక్షించిన వారు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కనుక ఒకడికి చెప్పాడు ప్రభు ఒక యవనస్తునికి, నీకున్న సమస్తం అమ్మి బీదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించమని. అతడు ధనమును ఎక్కువగా ప్రేమించిన వాడు కనుక ధనము బీదలకు ఇవ్వడానికి తనకి ఇష్టం లేక వెళ్ళిపోయాడు వెనక్కి. అబ్బో ఈ బోధ మనకు విదూరంగా ఉందిలే, మన వల్ల కాదు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అదే మాట శిష్యులకు చెప్పాడు, శిష్యులారా మీ వలలు విడిచిపెట్టి మీ కుటుంబాలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు వెంటనే తమ వలలను తల్లిదండ్రులను విడిచి యేసుక్రీస్తును వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టేటప్పుడు వాళ్ళు కొంత నష్టపోయారు అక్కడ. ఆమేన్. నష్టపోయారా లేదా? దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవుని పరిచర్య చేస్తూ కూడా నాకేం లాభం వచ్చుద్దా అని ఎప్పుడు పిచ్చి తలంపులు ఆలోచించకూడదు. నీకు లాభం ఇచ్చేవాడు దేవుడు. మనుషుల దగ్గర నుంచి స్వలాభ అపేక్షతో దేవుని పనిలో కానీ పరిచర్యలో కానీ ఎక్కడ కూడా ఉన్నా మేలు పొందలేవు. స్తోత్రం. అందుకనే స్వలాభాన్ని అపేక్షించని మనస్సు నీకున్నట్టు నీకు నిర్ధారణ కావాలి. ప్రైజ్ ద లార్డ్. యేసును వెంబడించడం ప్రారంభించాక వాళ్ళు తమ తల్లిదండ్రులను, వాళ్లకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్లకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు సంపాదకులుగా ఉన్నారు, చేపల బట్టైన సంపాదించుకునేవారు కదా. అలాంటివన్నీ క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకొని వెళ్ళిపోయారు యేసు ప్రభువును వెంబడించి. అప్పుడు వాళ్ళు మనుషులు పట్టే జాలర్లుగా మార్చబడ్డారు. స్తోత్రం చెప్పండి. ముందు కొన్ని నష్టపోయిన తర్వాతనే వాళ్ళు ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందారు. ఆమేన్. క్రైస్తవుడు ముందు నష్టపోవడానికి ఇష్టపడాలి. దేవుని పిల్లలు ఏముండాలి? అది ఉద్యోగమైనా, అది డబ్బుకు, క్రీస్తు కొరకు అంటే నీ అవిధేయతతోనో నీ అలవాట్ల ద్వారానో తిని త్రాగి తిరిగి నష్టపోతే అది దేవుని కొరకు, దేవునికి సంబంధం లేదు. దేవుని కొరకైన నష్టం, దేవుని కొరకైన ప్రయాసం, ప్రభు వాక్యం చెప్తుంది, క్రీస్తు కొరకైన మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి, క్రీస్తు కొరకు మీరు పడే ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి గలవారై ఉండండి. స్తోత్రం. కనుక క్రీస్తు కొరకు నష్టపోయేవారు, క్రీస్తు నిమిత్తము, ఇప్పుడు చెప్పండి, క్రీస్తు కొరకు నష్టపోయే వాళ్ళు ఉన్నారా? ఎంతమంది చేతులు ఎత్తారు? కొందరు చూడు, లాభాలు ఆలోచించే వాళ్ళందరూ చేతులు ఎత్తలేకపోయారు. ఇదేంది మేము లాభం వచ్చొద్దు అనుకున్నాం కదేంది ఈయన నష్టపోమంటున్నాడు ఏంటని మీరు కూడా దించేశారు ఆలోచనలోనే. అంటే మీరందరూ లాభాలను అపేక్షించే వాళ్ళ, నష్టపోయేవాళ్ళ? క్రీస్తు కొరకు నష్టపోయేవాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. నిశ్చయముగా దేవుడు మీకు లాభాన్ని సర్వసమృద్ధిని అనుగ్రహించునుగాక. అంటే మీరు ఇష్టపడుతున్నారు, క్రీస్తు కొరకు ఏదైనా నష్టపోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకని దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన కొరకు నష్టపోయిన వాటిని మీరు అలాగే నష్టపోండి, నిష్టదరిద్రులు అవ్వండి అని చెప్పే దేవుడు కాదు. నువ్వు నష్టపోయిన దానికి రెండంతల ప్రతిఫలం ఇచ్చుటకు నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఏవేవి పోగొట్టుకున్నావో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, విశ్వాసముతో కూడిన మీ నిరీక్షణ నష్టమైనను కష్టమైనను వెనుదిరిగి చూడక, ఆస్తులే పోయినా, ఆశ్రయమైన వారే నిన్ను విడిచిపెట్టినా, భూసంబంధమైనవన్నీ నిన్ను వదిలిపోయినా, నా దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఇవన్నీ ఏ పాటివి? దేవునికి స్తోత్రం. సమస్తమును మరలా తన్ను ప్రేమించు వారికి నా దేవుడు చేస్తున్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా మరి ఆయన వాగ్దానము
నమ్మదగినది, వ్యర్థమైనది మాత్రం కాదు. కనుక పరిచర్యలో ఏమి నువ్వు నష్టపోతున్నావు? యేసుక్రీస్తు కొరకు ఎన్ని నష్టపోయావు? నష్టపోయిన తర్వాత దేవుడు నీకేమి ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. నేను చూశాను. నేను ఎన్నైతే నష్టపోయానో, అన్నదమ్ములు నష్టపోతే అన్నదమ్ములను ఇచ్చాడు. అంటే నా బంధుమిత్రులందరినీ దూరం చేసుకున్నాను, ఆత్మీయ బంధువులు ఇచ్చాడు. అక్క చెల్లెళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, ప్రేమించి అక్కల్ని చెల్లెల్ని దేవుడు ఇస్తాడు. ఇళ్ళను వదిలిపెట్టుకున్నావా? ఒక్క ఇల్లు ఏంటి, ఎన్నో ఇల్లు కావాలి నీకు. ఒక్క ఇల్లును వదిలిపెడితే ఎన్నో ఇల్లు కడతావు నువ్వు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇది మాట రూపేణ కాదు, వాస్తవాలివి. ఒక్క ఇల్లు వదిలిపెట్టి దేవుని కొరకు ఎన్ని ఇల్లు కడతాడో నా దేవుడు కట్టిస్తాడో చూద్దుగానే. ప్రైజ్ ద లార్డ్. అందుకనే అతి విలువైనటువంటి వాటన్నిటిని తీసేసి నా దేవుని కొరకు ఈ కార్యము చేయాలని 3-4 స్థలాలు, 3 స్థలాలు 2 ఇళ్ళు తీసేసి దేవుని మందిరానికి ఇవ్వడానికి నాకు తీర్మానమైంది. ఎంచుకున్నాను, నా ఎంపిక, నా తీర్మానం. వాటన్నిటికంటే అతి శ్రేష్టమైంది నా దేవుడు ఇవ్వగలడు. ఆ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఆమేన్. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఎప్పుడో ఒక విషయం గుర్తొచ్చింది. ఒక తండ్రి తన కుమార్తెను ఒక పూసల దండ అడుగుతాడు. అమ్మా, నీ పూసల దండ నాకు ఇవ్వని అడుగుతాడు. డాడీ, ఇది నాకు ఇష్టమైంది, ఇవ్వను అని చెప్పేది. మళ్ళీ అడిగేవాడు. వారం తర్వాత మళ్ళీ అడిగేవాడు. నెల తర్వాత మళ్ళీ అడిగేవాడు. ఒక 6 నెలలు 7 నెలల తర్వాత మా డాడీ ఇన్నిసార్లు అడిగాడు కదా అని చెప్పి ఇచ్చేది. ఈమె పూసల దండిస్తే తండ్రి తనకు విలువైన బంగారపు గొలుసునిచ్చాడు. ఆమేన్. ఏంటి డాడీ? అవును, నువ్వు పూసల దండ వదులుకోవడానికి ఇష్టపడ్డప్పుడే ఇదిగో ఈ బంగారపు గొలుసు నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నా. నువ్వెప్పుడు ఆ పూసల దండ మీద మనసు వదిలిపెడతావా అని నేను ఎదురు చూస్తున్నా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, పూసల దండ గొప్పదా, బంగారపు దండ గొప్పదా? మనం కూడా పట్టుకొని వేలాడేది అక్కడే. వ్యర్థమైన దాన్ని పట్టుకొని ఇదే గొప్పదాన్ని ఊహించుకుంటున్నావు. శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టి ముందు నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆ కుమార్తె ఎంతో సంతోషపడింది. దేవుడు కూడా నిన్ను నన్ను అదే అడుగుతున్నాడు. వ్యర్థమైన వాటిని పట్టుకొని ఇదే నాకు కావాలంటావా? క్రీస్తు అడగగానే దాన్ని విడిచిపెడతావా? స్తోత్రం. ఆయన పక్షపాతి కాడు. వెంటనే దీనిని చేసి నన్ను శోధించు, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్న దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రమో కాదు. స్తోత్రం. దేవుడి వాక్యం మీ హృదయ వెనికిడిలో స్థిరపరచబడును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పిన పౌలు గారి యోచన మా జీవితాలకు ఒక ముఖ్య పాఠమై ఉన్నది నాయన. నిజముగా నిన్ను ప్రేమించు వారికి భూ సంబంధమైన వాటిని ఎన్నడూ మేము లక్ష్య పెట్టని వారమై ఉండినట్లు నీవిచ్చే శ్రేష్టమైన ఈవులు పొందుకునే విశ్వాసం, నమ్మకం ప్రతి బిడ్డలో అభివృద్ధిపరిచి వారి విశ్వాసాన్ని దృఢపరిచి సమస్తమును క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకునే ధన్యత భాగ్యము నాకు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా విజ్ఞాపన మినిస్ట్రీస్, పేరుచెల్ల సెంటర్, మేడికొండూరు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్
9542472348.